రేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. మా తల్లి వీళ్ళల్లా ఇలా చూస్తే కనపడేటట్టు ఉండదు. మా తల్లి తపించి తపించి కృషించి కృషించి ఏడ్చి ఏడ్చి రాముడి కోసం బాధపడి ధ్యానించి ధ్యానించి తపించి తపించి ప్రయత్నపూర్వకంగా చూస్తే కనపడనంతగా శుష్కించిపోయి ఉంటుంది నా తల్లి. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ పార్వతీ పరమేశ్వరుల కిరీటం మీద ఉండే చంద్రరేఖ. దాన్ని చూద్దాము అనుకుంటే ఇలా చూస్తే కనపడదు గబుక్కుని. మీరు ప్రయత్నపూర్వకంగా ఆకాశమంతా వెతికితే కనపడేటటువంటి సన్నని చంద్రరేఖలా బాగా వెతికితే తప్ప దొరకని తల్లి నా తల్లి. అంత కృషించిపోయి ఉంటుంది. పంసుప్రసిద్ధామివ హేమరేఖాం. నా తల్లి బంగారు తీగ, కానీ ఇప్పుడు మట్టి పట్టింది. ఎందుకని? 10 నెలల నుంచి అదే పట్టుపుట్టంతో ఉంది. కాబట్టి మట్టి పట్టిన బంగారు తీగలా ఉంటుంది నా తల్లి. ఎంత పవిత్రమైన మనసండి మహానుభావుడిది. క్షత ప్రరూఢామివ బాణరేఖాం. బాణపు దెబ్బ తగిలింది, బాణం ఇంకా ములుకు లోపల ఉండిపోయింది. బాణపు ములుకు లోపల ఉండిపోయిన కారణం చేత బాధపడుతున్నటువంటి వ్యక్తిలా ఆవిడ ధ్యానమునందు రాముడితోటే కలిసి ఉన్నా పైన ఇంకా రాముడి పక్కకి చేరలేదే అని బాధపడుతున్న తల్లిలా ఉంటుంది. అంత శోకిస్తూ ఉంటుంది నా తల్లి. వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. 13 ఏళ్ళు అయిపోయాయి, ఇంటికి వెళ్ళిపోతున్నాం, పట్టాభిషేకం అయిపోతుందని సంతోషపడిపోతున్న సీతమ్మ అకస్మాత్తుగా అపహరింపబడి 10 నెలల నుంచి రాక్షసుడైన రావణుడి యొక్క అంతఃపురంలో బంధింపబడిన కారణం చేత ఆవిడ ఆశలన్నీ కొట్టుకుపోతే బోలెడన్ని మేఘాలు ఆకాశంలోకి వస్తే ఒక్కసారి పెనుగాలి వచ్చి మేఘాలని కొట్టేస్తే చెదరగొట్టబడిన మేఘాలు ఎలా ఉంటాయో ఆశలు చెదిరిన నా తల్లి అలా ఉంటుంది. అలా ఉంటుంది తప్ప ఇలా ఉండి సంతోషంగా క్రీడిస్తూ ఆడుతూ పాడుతూ నర్తిస్తూ నూపురముల చప్పుడు వినపడుతూ కంకణముల ధ్వని వినపడుతూ నా తల్లి ఉండదు. నా తల్లి మహాపతివ్రత, అలా ఉంటుంది. వెతుకుతాను నా తల్లినని ఆ సీతమ్మ వైభవాన్ని గుర్తు తెచ్చుకొని సంతోషించి ఆనందంతో హనుమ వెతకడాన్ని ఇంకా నిర్వహిస్తున్నారు అన్న ఘట్టం దగ్గర ఇవాళది ఆప్ చేస్తాను. ఎందుకంటే ఈ అన్వేషణ ఇలాగ